హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద క్లాస్. సో ఈరోజు మనకి న్యూస్లో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఉంది, ప్రపంచ వారసత్వ ప్రదేశాల గురించి. ఓకే, సో భారతదేశం నుంచి ఇప్పటి వరకు మొత్తం 42 ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఉండే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్. సో ఇప్పుడు మొత్తం కూడా 43 అయినవి, అంటే 42కి ఒకటి యాడ్ అయింది. సో ఈ కాంటెక్స్ట్లో యాడ్ అయినటువంటి న్యూ ప్లేస్ ఎక్కడి నుంచి ఉంది అనేది ఒకసారి చూసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు యాడ్ అయినటువంటి న్యూ ప్లేస్ ఎక్కడి నుంచి ఉంది అని అంటే అస్సాం నుంచి ఉంది. పాయింట్ నెంబర్ 1. ఓకే, సో ఎక్కడి నుంచి ఉంది? అస్సాం. సో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అయినటువంటి అస్సాం నుంచి యాడ్ అయినటువంటి 43వ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్, ప్రపంచ వారసత్వ ప్రదేశం అనేది అస్సాం నుంచి గుర్తించినారు అనమాట. ఓకే, సో మరి దీనికి ఉన్నటువంటి పేరేంటి అంటే, యాక్చువల్లీ వాట్ ఈస్ ద సైట్ అంటే శ్మశాన వాటికలు, ఇట్లా అనొచ్చు మనం. శ్మశాన వాటికలు అని చెప్పవచ్చు. సో ఈ శ్మశాన వాటికలు వేటితోటి పోల్చుకోదగ్గవి అని అంటే ఈజిప్ట్ యొక్క పిరమిడ్స్తో పోల్చుకోదగ్గవి. ఈజిప్ట్లో ఉన్నటువంటి పిరమిడ్స్ తోటి పోల్చుకోదగ్గవి. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్, సో లెట్ us see few important points regarding the world heritage site. ఓకే, సో అయితే న్యూఢిల్లీలో సదస్సు జరుగుతున్నది. సో ఇది 46వ సదస్సు. అయితే ఈ ప్రపంచ వారసత్వ ప్రదేశాల యునెస్కో కండక్ట్ చేసేటువంటి ఈ మీటింగ్స్ 1972 నుంచి స్టార్ట్ అయినవి. అండ్ ఇండియా 1972లో ఈ ప్రపంచ వారసత్వ ప్రదేశాల యొక్క ఆర్గనైజేషన్లో జాయిన్ అవ్వటం జరిగింది 1972లో. సో దీన్ని మీకు ఫేమస్గా తెలిసినటువంటి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, వన్యప్రాణి పరిరక్షణ చట్టం తోటి మీరు దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇండియా జాయిన్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇండియాలో ఈ సమ్మిట్ అనేది జరగలేదు. సో 46వ సమ్మిట్ మొట్టమొదటిగా ఇండియాలో జరుగుతుంది. సో ఈ 46వ సమ్మిట్లో 43వ ప్రదేశంగా భారతదేశానికి చెందినటువంటి అస్సాంకి చెందిన ఒక సైట్ని వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించడం జరిగిందనమాట. ఓకే, సో ఇప్పటి వరకు ప్రపంచ దేశాలలో చాలా వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నవి. సో మరి భారతదేశం యొక్క స్థానం 6. భారతదేశం అనేది ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ని కలిగి ఉన్నటువంటి ప్రపంచ దేశాలలో 6వ స్థానాన్ని కలిగి ఉందన్నమాట. సో ఇది దేనికి సంబంధించింది? మరి 43వ సైట్ అన్ని చెప్పుకుంటూ వస్తున్నాము. అయితే అస్సాంలో అహోం రాజుల పరిపాలన జరిగింది. దీన్ని మనము అహోం రాజ్యం అని చెప్పవచ్చు. సో ఈ అహోం రాజ్యాన్ని 13వ శతాబ్దంలో ఎస్టాబ్లిష్ చేసినారు. ఈ రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసినటువంటి వ్యక్తి చౌలుంగ్ సియుకాఫా దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది. వీళ్ళ పేర్లు కొంచెం ఇట్లాగానే ఉంటవి. చౌలుంగ్ సియుకాఫా, చౌలుంగ్ సియుకాఫా. సో ఈ వ్యక్తి స్థాపన చేయటం జరిగిందనమాట. సో దీన్ని వాళ్ళు క్యాపిటల్ నగరంగా చేసి పరిపాలన చేసినారు. ఆ క్యాపిటల్ నగరం పేరు చెరాయ్ డోయ్. ఆ క్యాపిటల్ నగరం పేరు చెరాయ్ డోయ్. ఇంపార్టెంట్ అనమాట. అహోం రాజ్య స్థాపకుడు ఎవరు అని అడగొచ్చు, చౌలుంగ్ సియుకాఫా. మరియు ఆ అహోం రాజ్యం యొక్క క్యాపిటల్ సిటీ ఎక్కడ ఉండేది అని అడగొచ్చు, చెరాయ్ డోయ్ అని గుర్తుపెట్టుకోవాలి. సో ఈ రాజులు సమాధులని ఒక రకంగా ఏర్పాటు చేసేవాళ్ళు అనమాట, ఒక రౌండ్ డోమ్ షేప్లో. సో ఆ సమాధులకి దక్కింది వరల్డ్ హెరిటేజ్ సైట్ గౌరవం. సో వాటిని మనం ఏమంటున్నాము అంటే మొయిడమ్స్ అని అంటున్నాము. ఏమంటున్నాము? మొయిడమ్స్. సో మొయిడమ్స్ అని అంటే సమాధులు అని అర్థం. సో ఆ సమాధులకి 43వ వరల్డ్ హెరిటేజ్ సైట్గా రికగ్నిషన్ అనేది దక్కిందనమాట. ఓకే, సో ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గుర్తించడం అనేది 1972లో జరిగినటువంటి వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్, ప్రపంచ వారసత్వ సదస్సు, సో దాని ద్వారా జరుగుతుందన్నమాట. సో ఏదైనా ఒక ప్రదేశానికి వరల్డ్ హెరిటేజ్ సైట్ రికగ్నిషన్ ఇవ్వాలి అని అంటే 10లో నుంచి అట్లీస్ట్ ఒక క్రైటీరియాని మీట్ అవ్వాలి. సో ఎంపిక ప్రమాణాలు
10 ఉంటాయి. ఎంపిక ప్రమాణాలన్నీ కూడా 10. సో ఈ 10 ఎంపిక ప్రమాణాలలో అట్లీస్ట్ ఒక ఎంపిక ప్రమాణానికి అర్హత సాధించాలన్నమాట. సో ఈ 10 ఎంపిక ప్రమాణాలు అన్నీ కూడా సాంస్కృతికమైన లేదా సహజ ప్రాముఖ్యతని కలిగినటువంటి అంశాలు. సాంస్కృతిక లేదా సహజ ప్రాముఖ్యతని కలిగినటువంటి అంశాలు ఉండాలన్నమాట ఈ 10. సో ఇప్పుడు మరి ఈ మొయిడమ్స్కి ఏ విభాగంలో వచ్చింది అని అంటే సాంస్కృతిక విభాగంలో రికగ్నిషన్ అనేది వచ్చింది. సాంస్కృతిక విభాగంలో వచ్చింది. సో ఇక్కడ మనం అస్సాంకి సంబంధించి అని అన్నాం. మరి గతంలో కూడా అస్సాం నుంచి ఏమైనా సైట్స్ ఉన్నాయనంటే ఉన్నాయి. గతంలో కూడా అస్సాం నుంచి సైట్స్ ఉన్నవి. సో ఇది 3వ సైట్ అన్నమాట. ఇంతకుముందు అస్సాంలో కజిరంగా నేషనల్ పార్క్ అండ్ మానస్ నేషనల్ పార్క్. కజిరంగా అండ్ మానస్ 1, 2 అండ్ ఇప్పుడు 3వది మొయిడమ్స్ సమాధులు. సో ఇప్పుడు ప్రస్తుతం అస్సాంలో 3 ఉన్నాయన్నమాట. ఓకే, సో వీటిని క్వశ్చన్స్ లాగా ఎట్లా కన్వర్ట్ చేసుకోవచ్చు అని అంటే ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని సైట్స్ ఉన్నవి, స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్లో 1, 2, 3 స్టేట్మెంట్స్ అడిగి ఆప్షన్స్లో ABCDలో 1 మాత్రమే, 2 మాత్రమే, 3 మాత్రమే లేదా 1, 2, 3 మాత్రమే అని అడగొచ్చు. కాబట్టి ప్రతి స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతం 43 సైట్లు ఉన్నవి. అండ్ వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ ప్రారంభమైంది 1972లో. భారతదేశం ప్రపంచ వారసత్వ ప్రదేశాలు కలిగి ఉన్న ఎన్నో స్థానం 6. సో ఇప్పుడు 43గా రీసెంట్లీ వచ్చినటువంటి అది ఏది అని అంటే మొయిడమ్స్. ఏ రాజ్యానికి సంబంధించి లేదా ఎక్కడికి సంబంధించి అని అంటే అస్సాం రాజ్యం, అహోం రాజ్యానికి. అస్సాం రాష్ట్రంలో 13వ శతాబ్దంలో అహోం రాజ్యం స్థాపకుడు సియుకాఫా అండ్ వాళ్ళ యొక్క రాజధాని చెరాయిడోయ్. ఎన్ని ఎంపిక ప్రమాణాలు ఉంటాయి? 10. దాంట్లో నుంచి ఎన్ని మీట్ అవ్వాలి? అట్లీస్ట్ అంటే 1. అండ్ ఆ రికగ్నిషన్ ఇచ్చేది సాంస్కృతిక మరియు సహజ ప్రాముఖ్యత అనేటువంటి క్రైటీరియాలో ఇస్తారు. తర్వాత కజిరంగా నేషనల్ పార్క్, మానస్ నేషనల్ పార్క్, మొయిడమ్స్. సో వీటిని వేరే రాష్ట్రాల సైట్లతోటి కలిపి అడగొచ్చు మ్యాచ్ ద ఫాలోయింగ్లో కూడా. సో కాబట్టి ఈ ఏరియాని క్లియర్గా ఇది కూడా అడగొచ్చు. సదస్సు ఇప్పుడే ఫస్ట్ టైం జరుగుతుంది కాబట్టి ఇంతకు ముందు కూడా జరిగింది అనేటువంటి స్టేట్మెంట్ కూడా ఫ్రేమ్ చేయవచ్చు. సో వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్కి సంబంధించిన సదస్సు 2010లో ఒకసారి జరిగింది అని కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వవచ్చు. కానీ ఇప్పుడే మొట్టమొదటిగా జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ సదస్సు అనేది ఇండియాలో జరగలేదు. సో ఈ కొన్ని పాయింట్స్ని నోట్ చేసుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. రెండవ విషయము కార్గిల్ విజయ్ దివాస్ గురించి జరుగుతుంది. కార్గిల్ విజయ్ దివాస్ 2024 2024లో కార్గిల్ విజయ్ దివాస్. సో ఇప్పటికీ 25 ఇయర్స్ జరిగిందనమాట. 25వ యానివర్సరీని జరుపుకుంటున్నాము. సో ఇది 1999లో ఇండియా అండ్ పాకిస్తాన్కి జరిగినటువంటి యుద్ధం యొక్క ఇండియన్ విక్టరీ గురించి మనం దీన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. ఇండియా యొక్క సఫలత్వం, ఇండియా యొక్క విక్టరీ గురించి ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాం. జూలై 26ని మనము కార్గిల్ విజయ్ దివస్. సో దివస్ అని అంటే డే, విజయ్ అంటే విజయం పొందడం. ఎక్కడ అంటే కార్గిల్ యుద్ధంలో. సో దీన్ని కార్గిల్ విజయ్ దివస్ అని చెప్పేసి అంటాం అన్నమాట. అయితే ఎప్పుడైతే లైన్ ఆఫ్ కంట్రోల్ని దాటి ఇండియాకి ఇటువైపు వచ్చి పాకిస్తాన్ వాళ్ళు ఆక్రమణ చేసినారో, సో వాళ్ళు ఆక్రమణ చేసినప్పుడు మన వాళ్ళని తిప్పి కొట్టినారనమాట. సో ఆ తిప్పి కొట్టినప్పుడు ఆపరేషన్ విజయ్ అని ఆ మిలిటరీ ఆపరేషన్కి పేరు పెట్టినారనమాట. దాన్ని ఆపరేషన్ విజయ్ అని అన్నారు. సో మీరు ఇంకొక దగ్గర కూడా చూస్తారు ఈ పేరుని, గోవా యొక్క లిబరేషన్ అండ్ గోవా ఇండియాలో జాయిన్ అయినప్పుడు అండ్ గోవాని ఇండియా స్టేట్హుడ్ ఇచ్చినప్పుడు కూడా ఆపరేషన్ విజయ్ అనే పదంని మీరు చూస్తారు. ఓకే, సో ఆపరేషన్ విజయ్ ద్వారా
పాకిస్తాన్ వాళ్ళని మనం తిప్పికొట్టి ఇండియన్ మిలిటరీ, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇవి మూడు కూడా కలిసి విజయం సాధించినాయి అనమాట. సో ఆ విజయానికి గుర్తింపుగా మనం ప్రతి సంవత్సరం జూలై 26ని కార్గిల్ విజయ్ దివస్గా జరుపుకుంటాం. అయితే మనకి తర్వాత కార్గిల్ రివ్యూ కమిటీ ఒకటి ఏర్పాటైంది. ఆ కార్గిల్ రివ్యూ కమిటీ 2 రికమెండేషన్స్ ఇచ్చింది. ముఖ్యంగా వాటిని గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అని అంటే 2002లో డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీని ఏర్పాటు చేయడానికి సిఫార్సు చేసింది. ఓకే, డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఏర్పాటు చేయడానికి ఒక సిఫార్సు చేసింది. తర్వాత 2019లో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, సిడిఎస్. సో ఫస్ట్ సిడిఎస్ బిపిన్ రావత్. సో ఈ విధంగా 2. సో దీంట్లో నుంచి ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అని అంటే, ఎప్పుడు జరిగింది యుద్ధం? 1999లో. ఎవరెవరికి మధ్యన జరిగింది? ఇండియా అండ్ పాకిస్తాన్. తర్వాత ఎప్పుడు జరుపుకుంటాము అని అంటే జూలై 26. ఆపరేషన్కి ఉన్నటువంటి పేరు ఆపరేషన్ విజయ్. అండ్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఎప్పుడు ఏర్పడింది? 2002. అండ్ సిడిఎస్ ఫస్ట్ ఎవరున్నారు? బిపిన్ రావత్. అండ్ ఎప్పుడు ద ఆఫీస్ యొక్క క్రియేషన్ జరిగింది అని అంటే 2019. సో ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. సో థింగ్స్ అపియర్ వెరీ వెరీ సింపుల్, కానీ ఎప్పుడైతే దీన్ని వేరే వాటితోటి కలిపి అడుగుతారో అప్పుడు కొంచెం టఫ్గా అనిపిస్తుంది. బట్ ఎనీహౌ ఇది మీరు క్లియర్గా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత 3వ అంశం, రిపోర్ట్స్. ప్రపంచ సంస్థలు రిలీజ్ చేసేటువంటి రిపోర్ట్స్ ఇచ్చేసి ఎవరు రిలీజ్ చేసినారని కూడా అడుగుతున్నారు. కాబట్టి వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంకు రీసెంట్గా ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది. ద ఇంపాక్ట్ ఆఫ్ ద క్లైమేట్ చేంజ్ ఆన్ ఎడ్యుకేషన్, అంటే విద్య మీద వాతావరణ మార్పు యొక్క ప్రభావం. విద్య మీద వాతావరణ మార్పు యొక్క ప్రభావం. సో గుర్తుపెట్టుకోవాలి, ఈ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేస్తున్నారు అంటే ప్రపంచ బ్యాంక్. 4వ అంశము, పర్యావరణానికి సంబంధించి లేదా వాతావరణానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ డేటా రిలీజ్ అయింది. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఒక ఇన్ఫర్మేషన్ని రిలీజ్ చేసి భారతదేశంలో 2019 నుంచి 22 మధ్యలో చనిపోయినటువంటి టైగర్స్, పులుల యొక్క గణన గురించి చూపిస్తుంది అనమాట. సో ఈ రిపోర్ట్లో ఏమంది అని అంటే 2019 నుంచి 2023 వరకు భారతదేశంలో మొత్తం 628 పులులు చనిపోయినవి అని చెప్పేసి జాతీయ పులుల సంరక్షణ సంస్థ, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అనేది చెప్పింది. ఓకే, సో ఎక్కువగా ఎక్కడి నుంచి చనిపోయినాయి అంటే టైగర్స్ అని అంటే మధ్యప్రదేశ్లో బాంధవ్గఢ్ టైగర్ రిజర్వ్. బాంధవ్గఢ్ టైగర్ రిజర్వ్ ఇన్ మధ్యప్రదేశ్. సో సింపుల్గా అడగొచ్చు, ఇతర టైగర్ రిజర్వ్స్ తోటి కలిపేసి బాంధవ్గఢ్ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది అని కూడా. సో మధ్యప్రదేశ్లో. అండ్ పులులు ఎక్కడ ఎక్కువగా ఉంటున్నాయి అని అంటే మధ్యప్రదేశ్లో. మధ్యప్రదేశ్ ఈజ్ ద ఫస్ట్ ప్లేస్. భారతదేశంలో పులుల్ని కలిగి ఉన్నటువంటి స్థానాల్లో మధ్యప్రదేశ్ మొదటి స్థానం ఆక్రమిస్తుంది, కర్ణాటక 2వ స్థానం ఆక్రమిస్తుంది, అండ్ ఉత్తరాఖండ్ అనేది 3వ స్థానాన్ని ఆక్రమిస్తుంది. ఓకే, సో టైగర్ పాపులేషన్ పరంగా ఎక్కువగా టైగర్స్ని కలిగి ఉన్నది మధ్యప్రదేశ్. సో ఎక్కువగా చనిపోయినది ఎక్కడి నుంచి అంటే మధ్యప్రదేశ్లో నుంచి బాంధవ్గఢ్ టైగర్ రిజర్వ్ నుంచి ఎక్కువగా పులులు చనిపోయినాయి అని కూడా రిపోర్ట్ ఇచ్చింది అనమాట. సో దీస్ ఆర్ ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఈ టైగర్కి ఉన్నటువంటి సైంటిఫిక్ నేమ్ ప్యాంథరా టైగ్రిస్. ప్యాంథరా టైగ్రిస్ అనేటువంటి, ట్రైగ్రిస్ కాదు, ప్యాంథరా టైగ్రిస్. సో ప్యాంథరా టైగ్రిస్ అనేటువంటి సైంటిఫిక్ నేమ్ కలిగి ఉంది. సో రీసెంట్గా మనకి 2022లో టైగర్ సెన్సెస్ అంటే టైగర్ కౌంట్, టైగర్ లెక్కలు, మనకి జనాభా లెక్కలు ఎట్లుంటాయో టైగర్కి కూడా ఎవ్రీ 4 yearsకి ఉంటాయి అన్నమాట. సో 2022లో వచ్చినటువంటి ఈ టైగర్ కౌంట్లో భారతదేశంలో ప్రస్తుతం 3682 టైగర్స్ ఉన్నవి. ఇంపార్టెంట్ ఈ డాటా. ఓకే, అండ్
ప్రపంచ దేశాలలో మొత్తం పులుల సంఖ్యతో పోలిస్తే భారతదేశంలో 75% ఉన్నాయి. అంటే ప్రపంచం మొత్తంలో 100 పులులు ఉంటే ఇండియాలో 75 పులులు ఉన్నాయంట. సో ఇది ఇంపార్టెంట్ డాటా. సో ఈ పులుల యొక్క స్టేజ్ ఎట్లా ఉంది? మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972, వన్యప్రాణి పరిరక్షణ చట్టం 1972 దీన్ని షెడ్యూల్ 1లో చేర్చడం జరిగింది పులుల్ని. ఓకే, పులులు అనేవి మనకి జాతీయ జంతువు అని కూడా అందరికి తెలుసు. సో షెడ్యూల్ 1లో చేర్చింది IUCN ప్రకారము, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్. సో వీళ్ళు దీన్ని IUCN రెడ్ లిస్ట్లో ఎండేంజర్డ్, అంతరించిపోతున్నది అనే కేటగిరీలో ఉంచింది. అంతరించిపోతుంది, ఎండేంజర్డ్ అనేటువంటి కేటగిరీలో IUCN అనేది ఉంచిందనమాట. సో ఇప్పటి వరకు ఇండియా తీసుకున్నటువంటి ఎఫర్ట్స్లో ప్రాజెక్ట్ టైగర్ని లాంచ్ చేసింది 1973లో. సో ఎప్పుడైతే మనకి 1972 చట్టం వచ్చిందో, ఆ చట్టం వచ్చినటువంటి నెక్స్ట్ ఇయరే ప్రాజెక్ట్ టైగర్ని లాంచ్ చేసింది, టైగర్స్ని రక్షించడం కోసం. అండ్ 2006లో 2006లో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, సో ఇప్పుడు ఈ రిపోర్ట్ని రిలీజ్ చేసింది ఎవరు? ఇదే అథారిటీ. సో ఇప్పుడు ఈ అథారిటీ ఎప్పుడు ఏర్పడింది అని అంటే 2006లో. ఇది ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థ 1972 చట్టం ప్రకారము ఏర్పడింది అనమాట. ఏ చట్టం ప్రకారం ఏర్పడింది అని అంటే 1972 చట్టం ప్రకారం ఏర్పడినటువంటి సంవత్సరము 2006. దీంతో పాటు ఇప్పుడు మనకి ఈ పులుల మీద చారలు ఉంటవి, స్ట్రైప్స్ లేదా స్ట్రిప్స్ అని అంటాం వాటిని, చారలు. ఆ చారలు మనిషి యొక్క వేలి ముద్రల మాదిరిగా యూనిక్ ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్క పులికి మనిషి యొక్క వేలి ముద్రల మాదిరిగా వెరీ వెరీ యూనిక్గా ఉంటాయి. సో వాటిని ఆ విధంగా రక్షణ చేయడం కోసం M-Stripes అనేటువంటి ప్రోగ్రామ్ని కూడా లాంచ్ చేసినారు. M-Stripes ఏం చేస్తుంది అని అంటే వాటి యొక్క డాటా సేకరణ, పులుల యొక్క డాటా సేకరణ. సో ప్రపంచ స్థాయిలో కూడా ఎఫర్ట్స్ ఉన్నాయి పులులను రక్షించడం కోసం. 2008లో గ్లోబల్ టైగర్ ఇనిషియేటివ్ని ప్రపంచ బ్యాంక్ అంటే వరల్డ్ బ్యాంక్ ఇనిషియేటివ్ తీసుకుంది. గ్లోబల్ టైగర్ ఇనిషియేటివ్ని ప్రపంచ బ్యాంకు అనేది తీసుకుందనమాట. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ అంశాలు రిగార్డింగ్ ద టైగర్స్. సో ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, ఏమేమి గుర్తుపెట్టుకోవాలి దీంట్లో అంటే, బాంధవ్గఢ్ టైగర్ రిజర్వ్ ఎక్కడుంది, తర్వాత వన్యప్రాణి పరిరక్షణ చట్టం అండ్ దీనికి ఉన్నటువంటి సైంటిఫిక్ నేమ్, అత్యధికంగా పులులు ఎక్కడున్నాయి, అండ్ ప్రస్తుతం 2022 ప్రకారము పులుల యొక్క కౌంట్ ఎంత, ఎన్ని సంవత్సరాలకి పులుల గణన జరుగుతుంది, IUCN ప్రకారము దీని యొక్క స్థితి ఏంటి, అండ్ ఈ GTI ఎప్పుడు ఏర్పడింది అండ్ ఎవరి యొక్క చొరవతోటి ఏర్పడింది, భారతదేశంలో పులుల శాతం ఎంత ప్రపంచ దేశాలతో పోలిస్తే, చారలు ఎట్లా ఉంటాయి యూనిక్ అని గుర్తుపెట్టుకోవాలి, ఈ M-Stripes అనేది డాటా సేకరణ కోసం అని గుర్తుపెట్టుకోవాలి, 2006లో ఈ NTCA ఏర్పడింది అండ్ ప్రాజెక్ట్ టైగర్ ఇది చాలా ఇంపార్టెంట్ 1973లో ఏర్పడింది అని నోట్ చేయాలి. ఓకే, సో దీస్ ఆర్ ద ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్ రిగార్డింగ్ దిస్ పర్టికులర్ న్యూస్ ఐటెం. అండ్ అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించి ఎన్నో న్యూస్ ఐటెం